హలో హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం 7th క్లాస్ థర్డ్ లెసన్ అయిన చిడియా ఘర్ కి సైర్ అనే లెసన్ ఒకసారి చూద్దాం. ఓకే, ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం. చిడియా ఘర్ లెసన్లో ఏమైందేనంటే ఇక్కడ ఫస్ట్ 1 2 3 అనేసి కొన్ని శబ్దాలు ఇచ్చారనమాట. ఆ శబ్దాలకు సంబంధించిన బొమ్మలు అనేవి, పిక్చర్స్ అనేవి ఇక్కడ లెసన్లో ఇచ్చారనమాట. ఫస్ట్ షేర్ అని ఉంది కదా, ఇక్కడ మనకి చూడండి లైన్లో ఏముంది, ఇక్కడ 1 నెంబర్లో షేర్ అని ఉందన్నమాట. షేర్ అంటే ఏంటి? సింహం. ఫస్ట్ వీటి మీనింగ్స్ ఏంటో తెలుసుకుందాం, తర్వాత దాన్ని లైన్గా లెసన్లోకి వెళ్ళిపోదాం అన్నమాట. ఇక్కడ చూడండి ఫస్ట్ది ఏంటమ్మా? షేర్ అంటే ఏంటి? సింహం. రెండోది ఏంటి? బందర్ అంటే ఏంటమ్మా? కోతి. నెక్స్ట్ మూడోది ఏంటి? మూంగ్ఫలి అంటే ఏంటంటే వేరుశనక్కాయలు. నెక్స్ట్ నాలుగోది ఏంటి అంటే కేల, అరటిపళ్ళు. నాలుగోది ఏంటమ్మా? కేల, అరటిపళ్ళు. ఐదోది ఏంటంటే లంగూర్. ఐదోది ఏంటమ్మా? లంగూర్ అంటే అదొక కోతి అన్నమాట, కోతి రకం అన్నమాట. నెక్స్ట్ ఆరోదేంటి? గేండా. ఏంటమ్మా? గేండా అంటే ఏంటి అంటే ఖడ్గమృగం అని అర్థం. గేండా అంటే ఏంటి? ఖడ్గమృగం అని అర్థం. నెక్స్ట్ ఏడోది వచ్చేసరికి జిరాఫ్ అంటే ఏంటంటే జిరాఫీ. నెక్స్ట్ ఎనిమిదోది ఏంటంటే బాలు అంటే ఎలుగుబంటి. నెక్స్ట్ తొమ్మిదోది ఏంటమ్మా? మచిలీ అంటే ఏంటి? చేపలు అన్నమాట. నెక్స్ట్ 10th వన్ ఏంటి అంటే బతక్ అంటే ఏంటి? బతక్ అంటే ఏంటమ్మా? బాతు. నెక్స్ట్ కచువా అంటే ఏంటి అంటే తాబేలు. కచువా అంటే ఏంటి? తాబేలు. నెక్స్ట్ 12th వన్ మగర్మచ్ అంటే ఏంటంటే ముసలి. మగర్మచ్ అంటే ఏంటి? ముసలి. నెక్స్ట్ 13 చిడియా అంటే ఏంటంటే పక్షి. చిడియా అంటే ఏంటి? పక్షి అన్నమాట. నెక్స్ట్ 14th వన్ తోత అంటే రామచిలుక. 14th వన్ తోత అంటే ఏంటమ్మా? రామచిలుక. నెక్స్ట్ 15 సఫేద్ తోత అంటే తెల్ల రామచిలుక. ఓకేనా? నెక్స్ట్ 15వది ఏంటి? సఫేద్ తోత అంటే ఏంటమ్మా? తెల్లని రామచిలుక. నెక్స్ట్ 16th వన్ ఏంటంటే గౌరాయ అంటే ఏంటమ్మా? పిచ్చుక. గౌరాయ అంటే ఏంటి? పిచ్చుక. నెక్స్ట్ 17th వన్ మోర్ అంటే ఏంటి? నెమలి. మోర్ అంటే ఏంటమ్మా? నెమలి. 18th వన్ ఏంటంటే షతుర్ముర్గ్. 18th వన్ ఏంటంటే షతుర్ముర్గ్. నెక్స్ట్ 19th వన్ హాతీ. 19th వన్ ఏంటమ్మా? హాతీ అంటే ఏంటి? ఏనుగు. హాతీ అంటే ఏంటమ్మా? ఏనుగు. నెక్స్ట్ 20 ఊంటి అంటే ఏంటమ్మా? ఊంట్ అంటే ఒంటె. నెక్స్ట్ 21 ఐస్ క్రీమ్ అంటే తెలుసు కదా మీ అందరికీ, ఐస్ క్రీమ్ అనమాట. నెక్స్ట్ 22 చడి. 22 ఏంటి? చడి. నెక్స్ట్ 22 చడి అంటే ఏంటంటే కర్ర. ముసలోళ్ళు పట్టుకుంటారు కదమ్మా, పట్టుకోవడానికి అది పట్టుకొని నడుస్తూ ఉంటారు కదా, ఆ చడి అనమాట. చడి అంటే ఏంటి? కర్ర అనమాట. నెక్స్ట్ ఫటాక్ అంటే ఏంటమ్మా? గేట్. ఫటాక్ అంటే ఏంటి? గేట్. నెక్స్ట్ 24 ఏంటి? బస్ అంటే తెలుసు కదా, బస్సు. ఇది ఓకేనమ్మా. ఇప్పుడు లెసన్లోకి వెళ్ళిపోదామా? ఓకే, గెట్ రెడీ. ఇక్కడ లెసన్ చూడండి ఒకసారి. रविवार के दिन गीता अपने परिवार के साथ चिड़ियाघर गई थी. ఓకే, రవివార్ అంటే ఏంటమ్మా? సండే వచ్చింది కదా. గీత ఏం చేసిందంట? పరివార్కే సాత్ తన కుటుంబంతో కలిసి జూకి వెళ్ళిందనమాట. చిడియాఘర్ అంటే ఏంటమ్మా? జూకి వెళ్ళిందనమాట. ఉస్మే దేఖాకి షేర్ కే పింజరే కే పాస్ బహుత్ భీండ్ థీ. అయితే ఉస్కే దేఖాకి అంటే తను ఏం చేసిందంటే అక్కడ ఏం చూసిందంట? షేర్ అంటే ఏంటమ్మా? సింహం పంజరంని చూసిందనమాట. సింహం పంజరంలో ఉంది. దాని దగ్గర ఏముందంట? సింహం పంజరంలో ఉంది కదా. సరే, లెసన్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి చూడండి. రవివార్ కే దిన్ గీత అప్నే పరివార్ కే సాత్ చిడియాఘర్ గయి థీ. చూడండి, రవివార్ సండే అన్నమాట. సండే ఏమైందంట? గీత తన పరివార్ అంటే ఏంటి? కుటుంబంతో కలిసి జూకి వెళ్ళిందనమాట. ఎక్కడికి వెళ్ళింది? చిడియాఘర్ అంటే ఏంటమ్మా? జూలో ఏటేటి ఉంటాయి చెప్పండి? ఓకే,
జంతువులన్నీ ఉంటాయన్నమాట. చూడడానికి వెళ్తాం కదా, అడవుల్లో అన్నీ చూపిస్తూ ఉంటారు అవునా. ఉస్మే देखा कि షేర్ కే పింజరే కే పాస్ బహుత్ భీండ్ థీ. అక్కడ దూరం నుంచి చూస్తున్నప్పుడు షేర్ కే పింజరే, ఇక్కడ చూసారా షేర్ కే పింజరే అంటే ఏంటి, ఒక షేర్ అనేది పంజరంలో ఉంది, ఆ పంజరం చుట్టూ జనాభా గుంపు ఉందన్నమాట. ఆ గుంపుని అలా చూస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకేంటి, చూసింది జూలో చూద్దాం. షేర్ కే ఘర్ జాతో సబ్ డర్ కర్ పీచే హట్ గయా. ఆ పంజరం చుట్టూ జనాభా ఉన్నారు కదా, ఆ జనాభాను చూసి షేర్ ఒక్కసారిగా, షేర్ అంటే ఏంటి సింహం, సింహం ఒక్కసారిగా గర్జించిందనమాట. బౌ అని, బౌ అని అందు అలా గర్జిస్తుంది కదా, నాకు సౌండ్ రాలేదు, ఓకే. అలా గర్జిస్తుంది కదా, అలా గర్జించగానే ఢరికర్ అందరూ కూడా భయపడి వెనక్కి వెళ్ళిపోయారనమాట. మింగేస్తుంది కదా సింహం, దానికి భయపడి వెనక్కి పారిపోయారనమాట. సామ్నే లోగ్ బందర్కో, బందర్ అంటే ఏంటి కోతి, ఓకేనా. బందర్కో మూంగ్ఫలి ఔర్ ఖేలా కిలా రహాతే. ఆ దగ్గరలోనే కోతి ఉందన్నమాట. ఆ కోతికి ఏం చేస్తున్నారు అందరు ప్రజలు కూడా, ఏం చేస్తున్నారు మూంగ్ఫలి వేరుశనక్కాయలు, నెక్స్ట్ కేలా అరటి పళ్ళు అనేవి తినిపిస్తున్నారనమాట. మనకి కోతులు అనేవి ఎక్కడైనా కనిపిస్తే మనం కూడా అరటిపళ్ళు అవి ఇస్తాం కదా, కోతి బాగా తింటుంది కదా ఓల్చుకొని. సో అక్కడ అందరూ పిల్లలు కూడా, అక్కడ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు, కోతికి చక్కగా అరటిపండు అనేది తినిపిస్తున్నారు అనమాట. అరటిపండు శనక్కాయలు. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. पिताजी ने कहा देखो वहाँ लिखा है चिड़ियाघर के जानवरों को खाना देना मना है. అక్కడ పితాజీ ఏం చెప్పారనంటే, పితాజీ అంటే ఏంటి నాన్నగారు అనమాట. గీత వాళ్ళ నాన్నగారు ఇలా చెప్పారు, జూలోని జంతువులన్నిటికీ కూడా ఆహారం ఇవ్వద్దు అని రాసుంది. అటువైపు చూడు ఏమని రాసుంది, జూలో ఉన్న జంతువులేటికి కూడా ఆహారం ఇవ్వద్దు అని రాసిందనమాట. ఎందుకంటే మనం తెచ్చుకునేది ఒకటి ఉంటుంది, వాళ్ళు తినే ఫుడ్ ఒకటి ఉంటుంది కాబట్టి ఆ రెండిటికి తేడా వస్తుంది కాబట్టి వాళ్ళు ప్రిఫర్ చేయరనమాట. మన ఆహారం వాళ్ళకి పెట్టొద్దు అని చెప్తారనమాట. నెక్స్ట్ ఏమైందో చూద్దాం. गीता भोल उठी, पिताजी वहाँ देखे काले मुँह का बंदर, पिताजी हंस पड़े. అయితే అక్కడ గీత అన్నదన్నమాట, ఏమని అన్నది, అటువైపు చూసిందనమాట. అటువైపు చుట్టుపక్కల అంతా జంతువులే కదా ఉంటాయి. ఆ జంతువులు ఉన్నప్పుడు అటువైపు చూసినప్పుడు ఏమనిపించిందంటే, కాలాము అంటే నల్లగా ఉన్న కోతి ఉంది నాన్న, ఒకసారి చూడు అక్కడ ఎంత నల్లగా ఉందో కోతి, ఒకసారి చూడు అని అన్నదన్నమాట. వాళ్ళ నాన్నగారు హస్ పడే వెంటనే నవ్వారు, నల్ల కోతి కాదమ్మా అనేసి, ఓకేనా. గీత ఇప్పుడు అన్నారనమాట, ఏమని అన్నారు, బిటియా వహ్ లంగూర్ హై, అది లంగూర్ అన్నమాట. ఓకే, అంటే కోతిలాగా ఉంటుంది కానీ కోతి కాదు అది. లంగూర్ కా ముహ్ కాలా హోతీ హై, లంగూర్ యొక్క నోరు, ముహ్ అంటే మొహం కాదు నోరు అన్నమాట. నోరు ఎలా ఉంటుంది అంటే నల్లగా ఉంటుంది, అంత మాత్రాన అది నల్ల కోతి కాదమ్మా అని చక్కగా చెప్పారనమాట. ఏక్ జగహ పర్, చూడండి, ఏక్ జగహ పర్ एक जगह पर गेंडा दिखाई दिया जिसका नाम नाक पर बड़ा सा सींग था. అయితే అక్కడ ఏం కనిపించిందంట, కొంచెం దూరం వెళ్ళగానే ఏం కనిపించింది, ఖడ్గమృగం కనిపించిందనమాట. గేండా అంటారు కదా, ఆ గేండా కనిపించిందనమాట. దాన్ని ఏమంటారు తెలుగులో, ఖడ్గమృగం కనిపించిందనమాట. ఆ ఖడ్గమృగం పైన ఏముందంట, కొమ్ము అనేది ఉందన్నమాట. ఎక్కువ పెద్దది కొమ్ము ఉంది కదా, ఆ కొమ్ము చూసారా, కొమ్ము ఎలా ఉంది ఇక్కడ, ఆ కొమ్ము కనిపించిందనమాట. ఎవరు ఇదంతా చూస్తున్నారు, గీత వాళ్ళ ఫాదరు మొత్తం అంతా చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళారు, చిడియాఘర్ వెళ్ళారనమాట, అంటే జూకి వెళ్ళారు. నెక్స్ట్ సాత్ వాలే భాడ్ మే, साथ में लंबी गर्दन वाला जिराफी धीरे धीरे टहल रहा था, ధీరే ధీరే టహల్ రహాతా. అక్కడ ఆ పక్కన ఇంకోటి ఏముందంట, జిరాఫీ ఉందన్నమాట. దానివి గర్దన్ అంటే ఏంటి, మెడ చాలా పొడుగ్గా ఉందంట. చూడండి దాని మెడ ఎక్కడుందో చూడండి, ఇది ఇక్కడ మొహం ఉంటే ఇంత దూరంలోని మెడ ఎంత పెద్ద మెడ ఉందో కదా. జిరాఫీ మెడ ఎంత ఉంది, చాలా పొడవుగా ఉందంట. గీత ఇవన్నీ గమనిస్తుందన్నమాట. గీత పితాజీ కో
ఖీంచ్తే హుయే ఆగే లేగయి. అయితే గీతని వాళ్ళ నాన్నగారు లాక్కొని కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళిపోయారనమాట. వహా భాలు దో పైరోం పర్ ఖడా థా. అక్కడే ఏమైందంట, ఆ ఎదురుగా కొంచెం ముందుకు లాక్కొని తీసుకుని వెళ్ళారు కదా, అక్కడ బాలు ఉందంట. బాలు అంటే ఏంటి, ఎలుగుబంటి ఎలా ఉందంట, ధో భైరవం తన రెండు కాళ్ళతోటి నిల్చొని ఉందన్నమాట. నిల్చొని అందరినీ చూస్తుందన్నమాట. ఏం చూస్తుంది, బాలు, దాన్ని ఏమంటారు, ఎలుగుబంటి చూస్తుందన్నమాట. ఏక్ తాలాబ్ మే రంగ్ బిరంగే మచిలియా హై. అంటే ఆ పక్కనే ఉన్న చెరువులోని రంగుల మచిలియా అంటే ఏంటి, చేపలు ఉన్నాయన్నమాట. ఎన్ని రకరకాల ఎల్లో కలర్ ఉంటాయి, రెడ్ ఉంటాయి. ఈ మధ్యన చూస్తున్నారా రెస్టారెంట్లో పెడుతున్నారు, ఎల్లో కలర్, రెడ్ కలర్, వైట్ కలర్ అన్నీ మిక్సింగ్ పెడుతున్నారు కదా. సో కలర్స్గా ఉన్నాయన్నమాట మచిలియా, చాలా అందంగా ఉంటాయి కదా. ఆ వాటర్లోనే బతక్ తైర్ రహీతి. అందులోనే ఏమవుతుంది, బతక్ అంటే ఏంటి, బాతు ఏం చేస్తుంది, ఈదుతూ ఉందన్నమాట. ఓకేనా, ఇక్కడ ఏది ఈదుతూ ఉంది, బతక్ అంటే ఏంటమ్మా, బాతు. गीता ने पिताजी को दूसरी ओर इशारा करके दिखाते हुए कहा, पिताजी वहाँ देखिए पत्थर चला रहा है. అయితే గీత సడన్గా వాళ్ళ నాన్నగారిని ఆపి ఇషారా కర్తే హుయే అంటే అటువైపు చూపిస్తూ ఏమని చెప్పిందంట, నాన్న రాయి వెళ్ళిపోతుంది చూడు, అక్కడ చూడు రాయి నడుస్తుంది, ఒకసారి చూడు అని చూపించిందనమాట. పత్తర్ అంటే ఏంటి, రాయి. అయితే पिताजी उसे समझाने हुए बोला, बिटिया यह कछुआ है. ఓకే తల్లి, అది ఏంటనుకుంటున్నావు, రాయి కాదు, తాబేలు. అది ఏంటది, తాబేలు. ओके जब इसे डर लगता है तो वह अपनी गर्दन और हाथ पैर अपने ఖోల్ మే చిపా లేతి హై. అయితే ఇక్కడ ఈ తాబేలు ఏం చేస్తుందంటే, ఒకవేళ తనకి ఏదైనా భయం వేసిందనుకో, తన చేయిని కాలుని అన్నిటినీ కూడా తన మొండం ఉంటుంది కదా, ఇక్కడ చూడండి డొప్పు ఉంది కదా, ఈ డొప్పలో దాచేసుకుంటుంది. నువ్వు దాన్నే రాయి అనుకుంటున్నావేమో, అది రాయి కాదు, తాబేలు అని అన్నారనమాట. తాబేలుని హిందీలో ఏమంటారు, కछुआ అంటారనమాట. నెక్స్ట్ చూడండి, ఖోల్ ఇస్కే రక్షక హై. అలా ఆ విధంగా తను రక్షించుకుంటుంది అని చెప్పారనమాట పితాజీ. వాళ్ళ నాన్నగారు గీతకి ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ఏం జరిగిందో చేద్దాం. గీత దౌడ్కర్ ఆగే గయి. గీత ఏం చేసిందంటే పరిగెట్టుకుంటూ ముందుకు వెళ్ళిందనమాట. ఏక్ బడే తాలబ్ మే మగర్ మచ్చ తైర్ రహేతే. అయితే ఒక పెద్ద చెరువులోని మగర్మచ్చ అంటే ఏంటి, మొసలి ఈదుతూ ఉందన్నమాట. మొసలి అంటే ఎవరికైనా భయమే కదండి, పెద్ద నోరేసుకొని పట్టేసుకుంటుంది అనమాట. జైసే హీ ఏక్ మగర్మచ్చని ముహు కోలా గీతానే డర్కర్ దాదాజీకే హాత్ పకడ్ లియా. అయితే గీత వెంటనే అది ఏం చేసింది, అక్కడ తాలాబ్ దగ్గరికి వెళ్ళగానే మగర్మచ్చ ఏం చేసింది, మొసలి ఏం చేసింది, తన నోటిని ఇలా విప్పిందనమాట. ఇలా విప్పగానే గీత భయపడిపోయి వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయిందనమాట. ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది, వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోయి ఏం చేసింది, హాత్ పకడ్ లియా హై, వాళ్ళ తాతగారి చెయ్యి అనేది పట్టుకుందనమాట. కుచ్ ఔర్ ఆగే ఏక్ బడాసా పింజరా తా. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక పంజరం అనేది ఉందన్నమాట. उसमें बहुत सी పక్షియా హై, చిడియా హై. అక్కడ చాలా ఎక్కువ పక్షులు అనేవి ఉన్నాయన్నమాట. పంజరంలోని కొంచెం ఎక్కువ పక్షులు అనేవి ఉన్నాయి. గీతానే ఖుషీ సే తాళీ బజాయి और కహా వహ దేకో హరియల్ తోతా. అయితే అవన్నీ పక్షులు చూడగానే ఎవరికైనా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. చూడగానే చాలా రకరకాల పక్షులు ఉన్నాయి. అందులో ఆకుపచ్చని చిలుక అనేది ఉందన్నమాట, హరియాలి తోత. పచ్చని చిలుక మనకు తెలుసు కదా, చూడండి ఎంత చక్కగా ఉందో, ముద్దులాగా ఉంటుంది అనమాట, చాలా ముద్దుగా ఉంటుంది. పితాజీనే కహా హా ఔర్ ఉధర్ దేకో వహ సఫేద్ వాలా విదేశీ పక్షి హై. అయితే నువ్వు అటు చూస్తున్నావు, ఒకసారి ఇటు చూడు, ఇక్కడ విదేశీ పక్షి ఉంది. అక్కడ ఆకుపచ్చ చిలుక ఉంటే ఇక్కడ ఏ పక్షి ఉంది, సఫేద్ పక్షి హై అంటే తెల్లని పక్షి ఉంది. చూసావా ఎంత బాగుందో అని అన్నారనమాట. ఇసే కాతువా కహతే హై. దీన్ని ఏమంటారంటే కాతువా అంటారనమాట. దీన్ని ఏమంటారు, కాతువా అని అన్నారనమాట. గీత చహకాకర్ బోలి, పితాజీ
कुछ चिड़िया तो हमारे घर के पास भी दिखाई देते हैं. ఓకే, తను వెంటనే అన్నదన్నమాట, నాన్నగారు కొన్ని పక్షులు అయితే మన ఇంటి దగ్గర కనిపిస్తూ ఉంటాయి కదా అనేసి. ఓకే, జైసే చూడండి, దీన్ని ఏమంటారు, పిచ్చుక అనమాట. పిచ్చుకలు అవన్నీ కూడా మన ఇంటి దగ్గర ఉంటాయి కదా, గౌరాయ మన ఇంటి వైపే కదా ఉంటాయి. సో అదే చెప్తున్నా అనమాట. పిछले साल पिकनिक पर हमने भाग में నాచతే హుయే మోర్ భీ దేఖా తా. లాస్ట్ ఇయర్ అయితే మనము పిక్నిక్కి వెళ్ళాం కదా నాన్న, నేను పిక్నిక్కి వెళ్ళాం కదా, అక్కడ మోర్ డ్యాన్స్ చేయడం కూడా నేను చూశాను. అంటే ఇక్కడ గీత ఏటెట్ చూసింది, పిచ్చుకని చూసింది, ఇంటి దగ్గరలో మోర్ని కూడా చూసింది. మోర్ అంటే ఏంటి, నెమలి. पिताजी ने गीता को बताया कि सबसे बड़ा పక్షి होता है. ఇది చూసారా, ఆస్ట్రిచ్ పక్షి. ఓకేనా, అన్నిటికన్నా పెద్ద పక్షి అనమాట, పక్షుల్లోనే అతి పెద్ద ఆస్ట్రిచ్ పక్షి అనమాట. దీన్ని చూపించారనమాట. వహా దేకో శతుర్ముగ్ పేడికి ఛాయామే ఖడా హే. అది ఎక్కడుంది, శతుర్ముగ్గి ఛాయలో నీడలోని నిల్చొని ఉంది అని చెప్పారనమాట. నెక్స్ట్ చూసేద్దాం. चिड़ियाघर में हाथी और ऊंट की शायरी भी कर सकते हैं, सवारी भी कर सकते हैं. అయితే ఈ చిడియాఘర్, ఈ జూలోని హాత్ సవారీ అంటే హాత్ మీద, హాత్ అంటే ఏంటి, ఏనుగు మీద ఎక్కించుకుంటారు. అలాగే ఒంటి సవారీ అనేది ఉందంట. అక్కడే ఎవరైనా ఎక్కుకోవచ్చు అంట, ఏనుగు మీద ఎక్కొచ్చు, నెక్స్ట్ ఊంట్ మీద కూడా సవారీ చేయొచ్చు అని చెప్పారనమాట. సామ్నే ఐస్ క్రీమ్ కా ఏక్ టేలా తా. అక్కడే ఎదురుగా ఒక ఐస్ క్రీమ్ బడ్డీ అనేది ఉందన్నమాట. ఐస్ క్రీమ్ చూస్తే మనం ఏం చేస్తాం, కొనేసుకుంటాం కదా, మరి గీత కూడా కొనేసుకుందనమాట. పితాజీనే దాదాజీకే ఏక్ ఒక కర్ర అనేది చూసారనమాట. దిఖాయి హై. ఈ కర్రని ఏమంటారు హిందీలో, చడి అంటారు. ఏమంటారు, చడి అంటారనమాట. వీళ్ళ నాన్నగారు అంటే పితాజీ, గీత వాళ్ళ నాన్నగారు కోసం, పితాజీ ఓకే, వాళ్ళ నాన్నగారు కోసం అంటే గీత వాళ్ళ తాతగారు కోసం ఒక కర్ర అనేది కొన్నారనమాట, చడి అనేది కొన్నారు. ఆవిడ గీతాకి వెళ్ళి ఐస్ క్రీమ్ ఖరీది. గీత కోసం ఏం కొన్నారు, ఐస్ క్రీమ్ కొన్నారనమాట. అబ్ తక్ వే సబ్ తక్ చుకేతే. ఇప్పటి వరకు నడిసి అవన్నీ చూసారు కదా, జంతువులన్నీ చూసారా, మనకి చూపించారా, ఎన్ని చూసామో మనము, అవునా, ఇవన్నీ జూలో మనం ఇప్పుడు చూసాం అనమాట. ఇప్పటి వరకు వాళ్ళు అవన్నీ చూసి తక్ చుకే హే, అలిసిపోయారనమాట, బాగా అలిసిపోయారు. ఓకే, వే చిడియాఘర్కే ఫటాక్ సే బాహర్ ఆయా. వాళ్ళు జూ నుంచి ఒక గేట్ నుంచి బయటకు వచ్చేసారనమాట. బయటకు వచ్చేసి బస్ పక్కడి అంటే బస్ అనేది పట్టుకున్నారనమాట. అంటే బస్ ఎక్కేసారనమాట. ఓకే, ఆరు అపనే ఘర్ ఆగయ్యే. వాళ్ళు అలాగా వాళ్ళ ఇంటికి అనేది చేరుకునిపోయారనమాట, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారనమాట. మనం ఇప్పుడు జూలో మొత్తం ఎన్ని జంతువులు చూస్తాం కదా, ఈ చిడియాకి షైర్లోని గీత మన అందరికీ కూడా చూపించేసిందనమాట. ఓకే, ఇది లెసన్. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.